నమస్కారం TS9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మళ్లీ మొదలైన టోల్గేట్ కష్టాలు. నిన్న అర్ధరాత్రి నుంచి వసూళ్లు మొదలు. నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం. ఉపాధి బాటలో ముందుకు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లకు డిజిటల్ కార్డులు. SP విశ్వజిత్ ఆధ్వర్యంలో పంపిణీ. నిన్న అర్ధరాత్రి నుంచి టోల్గేట్ ట్యాక్స్ 3 వారాల తరువాత మళ్లీ ప్రారంభమైంది. చిల్లర లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రతి వాహనదారుడి దగ్గర 2000 రూపాయల నోటు ఉండడంతో చిల్లర లేక ఆందోళనకు ఆగ్రహానికి లోనవుతున్నారు. గోవర్ధన్ మాది భువనగిరి. మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం. మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కొన్ని రోజులు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ రాను రాను అది అలవాటు అయిపోతుంది. నెట్ బ్యాంకింగ్ చేయడం ద్వారా చాలా సులభతరమైన పని ఇది. ఐ సపోర్ట్ మోడీ అండ్ హిస్ డిసిషన్. మేము కూడా ఇప్పుడు మేము టోల్గేట్ దగ్గర ఇప్పుడు ATM కార్డు ద్వారా స్వైపింగ్ చేసుకొని మేము టోల్గేట్ పే చేస్తాము. చాలా ఈజీగా ఉన్నది ప్రాసెస్, చాలా బాగున్నది. ఐ సపోర్ట్ మోడీ. ప్రమాదాలను అరికట్టాలంటే ట్రాఫిక్ రూల్స్ ను అందరూ పాటించాలని కోదాడ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. సూర్యాపేట జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా పేరు తేవాలంటే సమిష్టి కృషి అవసరమని SP అన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని, ప్రమాదాలను అరికట్టాలని కోదాడ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని, 2 వీలర్ 4 వీలర్ వాహనదారులు రూల్స్ ని సక్రమంగా పాటించాలని తెలిపారు. మీరు మీ కుటుంబంలోని వారి కోసం పాటుపడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దని, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, అతివేగం ప్రమాదాలకు దారి తీస్తుందని, సూర్యాపేట జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా పేరు తేవాలంటే సమిష్టి కృషి అవసరమని తెలిపారు. అందరూ కూడా ఈ యొక్క 2K రన్లో, ట్రాఫిక్ అవేర్నెస్ రన్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరినీ అభినందిస్తున్నాను. ఇది ట్రాఫిక్ యొక్క రూల్స్ తర్వాత రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా మనం పాటించాలి అన్న ఉద్దేశంతో మనం ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, సేఫ్ ట్రాఫిక్ కొరకు, సేఫ్గా మనం ఇంటికి రావడానికి కొరకు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం వాళ్ళు జరిగించడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. దీన్ని ప్రతిరోజు కూడా ఈ ప్రతిజ్ఞను మనం గుర్తు చేసుకుంటూ సేఫ్గా ట్రాఫిక్లో మూవ్ అవ్వాలని, ఇతరులకు కూడా సేఫ్ జర్నీ క్రియేట్ చేయడానికి కొరకు, సేఫ్ ట్రాఫిక్ కొరకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాటించాలని అందరినీ కోరుకుంటున్నాను. కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు జరిగింది. 2K రన్ SP గారు రావటం, DSP గారు రావటం, CI గారు రావటం, వీళ్ళందరూ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా ఘన విజయంగా సాధించారు. దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చాలా బాగుంటుంది. దీనికి మన ప్రాణాల కోసమే వాళ్ళు చేసిన ఇది. మన ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏం లేదు. అన్నిటికీ హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మన ప్రాణాలు మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మన పిల్లలకి, మన తల్లిదండ్రులు అందరూ ఉండి వాళ్ళ యొక్క మంచి చెడులు అన్ని చూసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన. వికలాంగులు అనగానే వారి జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందులోనూ మానసిక వికలాంగుల పరిస్థితి మరీ దారుణం. వయసు పెరిగినా కానీ జ్ఞానం అభివృద్ధి చెందక చిన్నపిల్లల్లాగానే ప్రవర్తిస్తుంటారు. అటువంటి వికలాంగులను చేరదీసి వారిని సన్మార్గంలో నడవడానికి గడిచిన 30 సంవత్సరాలుగా కృషి చేస్తుంది అదేపల్లి జిల్లా గోదావరి కనిలో గల మనో చైతన్య మానసిక వికలాంగుల వృత్తి విద్యా శిక్షణా కేంద్రం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయా. ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మనో చైతన్య మానసిక వికలాంగుల వృత్తి విద్యా ఉపాధి కేంద్రం 1987లో ఒక ప్రత్యేక పాఠశాలగా ప్రారంభించబడి 1999లో సింగరేణి కాలనీ సంస్థ సహకారంతో మనో చైతన్య వృత్తి విద్యా కేంద్రంగా ఏర్పడింది. అప్పటి నుండి నేటి వరకు మానసిక వికలాంగులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. మొదట 14 మందితో ప్రారంభించిన ఈ కేంద్రంలో నేడు 120 మంది పిల్లలు ఉన్నారు. అయితే వీరిలో 80 మంది పిల్లలు విభిన్న రంగాలలో వృత్తి విద్యా శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నారు. విద్యార్థులే సొంతంగా క్యాండిల్స్, లంచ్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు. ఇలా అనేక రకాలు తయారు చేసి దానికి తగిన వేతనం కూడా పొందుతున్నారు. అయితే వీరు తయారు చేసిన వస్తువులను సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ, కేశవరాం సిమెంట్ లాంటి సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోలు చేసి ఆర్థికంగా సంస్థకు దోహదపడుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు కృష్ణకుమార్ తెలిపారు. మనో చైతన్య మెంటల్ హ్యాండిక్యాప్ పిల్లల వృత్తి విద్యా శిక్షణ కేంద్రము, స్పెషల్ స్కూల్ మరియు లైఫ్ టైమ్ సెంటర్లో గోదావరిఖనిలో పేరెంట్స్ అసోసియేషన్తో నిర్వహించబడుతుంది. సింగరేణి సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించబడుతున్న సంస్థలో ప్రస్తుతం 120 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో 5 తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు. దాంట్లో వాళ్ళు మనమూత్రాలు మంచాలు చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక 70 నుంచి 80 మందికి వృత్తి విద్యా శిక్షణ, ఫైల్స్, నోట్బుక్స్, ఎన్వలప్స్, స్వీట్ బాక్సెస్, గ్రీటింగ్ కార్డ్స్ చేసి వాళ్లకు పనితోని వేతనం పొందిన వాళ్లకు 30 రూపాయల వరకు పర్ డే వేతనం కూడా ఇవ్వబడుతుంది. ₹1 కూడా ఇక్కడ కలెక్ట్ చేయబడలేదు. తర్వాత హాస్టల్లో ఉన్న విద్యార్థుల దగ్గర నామమాత్ర రుసుము తీసుకుంటాం. బీదవాళ్ళ దగ్గర అది కూడా లేదు. పిల్లల యొక్క భారం ఎప్పటికీ తల్లిదండ్రుల మీద వేయకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని కోరేది ఏమిటంటే మానసిక వికలాంగులకు ఏ క్రైటీరియా అయినా, ఇన్కమ్ క్రైటీరియాతో లిమిట్ లేకుండా వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి. కనీసం ఒక ₹1500 వాళ్ళకు సమకూరుతాయి. ఆ విధంగా చేస్తే కొంతలో కొంత వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. విశాలమైన ఆవరణలో ప్రత్యేక గదులు, ఉచిత భోజనం, అన్ని సదుపాయాలు సమకూర్చి వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ అవార్డులు పొందిన ఈ సంస్థ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ ఉపాధి శిక్షణ కేంద్ర అవార్డును పొందింది. అయితే వ్యక్తులు సంస్థను నడిపించటం ఆర్థికంగా పెనుభారంతో కూడుకుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి మానసిక వికలాంగులకు జీవిత కాలం పాటు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. నా పేరు మాది వేములాడ. నేను ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది. నేను ఇక్కడ కాస్ట్ చెకింగ్ చేసుడు, కౌంటింగ్ చేసుడు నా పని. అప్పుడప్పుడు నాకు పాటలు పాడతా, అప్పుడప్పుడు పాటలు, దేశభక్తి పాటలు కానీ, సినిమా పాటలు కానీ. నా పేరు సిహెచ్ శ్రీకాంత్. నేను 18 కాలనీ నుంచి బస్సులో అవుతాను. నేను ఇక్కడ స్వీట్ ప్రింటింగ్ హెల్పర్గా పనిచేస్తాను. నాకు రోజుకి 10 రూపాయలు, నెలకి 600. స్కూల్ బాగుంది. నేను చేరి 4 సంవత్సరాలు అవుతాను. 4 సంవత్సరాలు అవుతాను. ఇక్కడ నేను దేని 5 నెలలు. నాకు అద్దరి రోజు 15 రూపాయలు. నేను మంచి మంచి పాటలు పాడతా. పేకట్టలు, పుల్లలు, పైళ్ళు, క్రీమ్ అన్నీ చేస్తా. సీజు బాక్సులు, DVD పాటలు ఇంత మంచి పాటలు నేర్చుకుంటా. నేను ఇంట్లో ఉంటే అదే లోకం, టీవీ చూసుకుంటా. వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే అలవాటు ఉంటే అదే ఈ స్కూల్లోకి రావడం వల్ల నలుగురిలో కలిసి వాళ్ళు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనే విషయాలని తెలుసు. నేను 10 సంవత్సరాల నుంచి స్కూల్లో టీచర్గా చేస్తున్నా. మా తమ్ముడు 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు. తను ఉండడం వల్ల నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. దీనికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. స్పెషల్ BID, DMR ఇలాంటి కోర్సులు ఉంటాయి. దీనివల్ల ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఈ పిల్లలు
వీళ్ళలో ఉన్న రకాలేంటి, ఏ పిల్లాడు ఎట్లా ఉంటాడు, వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలనేటి అన్ని విషయాలు చెప్తారన్నమాట. పిల్లల్ని చూస్తే భయం అనిపించింది. ఒకరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళ బాధను చూస్తే తర్వాత వీళ్ళ దగ్గరే ఉండాలనిపించేసింది. వీళ్ళని మనం అసలు బయట అయితే వీళ్ళని కంట్రోల్ చేయలేము. అలాంటిది ఇలా ఒక ఇన్స్టిట్యూట్ వచ్చేసి దీన్ని నిర్వహించడం ద్వారా పిల్లలందరూ ఒక చోట చేరి వాళ్ళు ఈ రకంగా కూర్చోవడం కూడా చేతగాని వాళ్ళని మంచిగా కూర్చోబెట్టడం అలవాటు చేసి వాళ్ళ లెవెల్కి తగ్గట్టు పనిని మేము నేర్పిస్తామన్నమాట. తర్వాత పేపర్ కౌంటింగ్, బుక్ బైండింగ్, పేపర్ ప్లేట్స్, ఎన్వలప్స్, స్వీట్ బాక్సెస్, నోట్బుక్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం. నూతనంగా ఏర్పడిన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తొలి మహిళా పోలీస్ స్టేషన్ను, కౌన్సిలింగ్ సెంటర్ను, షీ టీమ్స్ని జిల్లా ఎస్పీ మురళీధర్, డిఎస్పీ రాజమహేందర్ నాయక్ ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన అనంతరం స్టేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని, మహిళలకు అన్యాయం జరిగితే స్వయంగా పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా జిల్లాలో అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఆధ్వర్యంలో కొత్త జిల్లాలో ఏర్పాటైంది విజయదశమి నాడు. ఆ విజయదశమి రోజున కలెక్టర్ కార్యాలయము, జిల్లా పోలీస్ కార్యాలయం నాది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9 hours కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. దాని ఉద్దేశం పెట్టుకుని ట్రాఫిక్ పొలిటీషన్స్, తర్వాత అవుట్ పోస్టులు, తర్వాత సీసీ కెమెరాలర్స్, తర్వాత మా రక్షక వెహికల్ ఒకటి, తర్వాత బ్లూ కోట్స్ అని 3 కానిస్టేబుల్ కూడా పెట్టి మొత్తం అంతాను ఈ ట్రాఫిక్ సమస్య గురించి, తర్వాత నేరాలు ఎక్కువ జరగకుండా పెట్రోల్ గురించి ఆల్రెడీ మేము ఇనాగ్రేట్ మా డిఏజీ గారు, మా గౌరవనీయులు డిఏజీ వరంగల్ రేంజ్ గారి చేత కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ని ఇంకా వేరే చోట్ల పెట్టడానికి, ఆ తర్వాత ఈ ట్రాఫిక్ వ్యవస్థ పనితీరు, మన కానిస్టేబుల్స్లో పనితీరు ఇంకా మెరుగుపరచడానికి ఆయన కూడా స్పెషల్గా నామినేట్ చేయడం జరిగింది. 2 నెలలు పూర్తి కాకుండానే ఇది మన సీసీఎస్ స్టేషను, ఈ ఉమెన్స్ సెల్ కూడాను చేసుకోవడం మా యొక్క అధికారుల యొక్క సహాయ సహకారాలు ఎంతో మరవలేనివి. మన పిటిషన్ తీసుకొచ్చి వాళ్ళతో ఈ షీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ షీ టీమ్స్కి డైల్ 100 మీద చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల బ్యాంకుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కొన్ని ప్రైవేట్ బ్యాంకర్లు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నాయని ఆయన అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకును సందర్శించిన ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అక్కడి ఖాతాదారుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా ప్రజలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై ఆర్బీఐతో కూడా మాట్లాడామని, కొందరు బడాబాబులు పెద్ద మొత్తంలో డబ్బులను కలిగి ఉన్నారని, ప్రైవేట్ బ్యాంకులు వీటికి సహకరించారని, అలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన చట్టాన్ని తేవడానికి పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆయన అన్నారు. ఇంకా చాలా వాళ్ళకు మాకు వీక్లీ 24,000 సేవింగ్ అకౌంట్స్ వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మంచిగా 4,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాళ్ళకు కూడా పెన్షన్దారులకు 2,000 నోట్లు ఇస్తున్నారు. ఇద్దరిద్దరు పంచుకోవాలని చెప్తున్నారు. దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే వీలైనంత వరకు 500 నోట్స్ మరియు తక్కువ డినామినేషన్ ఉన్నటువంటి నోట్లను మార్కెట్లకు విడుదల చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో కొంత కమిషన్కు పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇస్తుందని నాకు సమాచారం వచ్చింది. పార్లమెంట్లో లేవనైతే శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉండాలని మాత్రం గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే పేద ప్రజలు రోడ్డు మీద 23 రోజులు నిలబడి సహిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరిస్తుంటే ఇటు పందికొక్కలాగా ప్రజలకు రావాల్సినటువంటి చిల్లర్ను వీళ్ళు దోచుకోవడం చాలా దారుణం. ఈ విషయాన్ని పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రస్తావన తెచ్చేసి ఎవరైతే అక్రమంగా డబ్బులు తరలించారో కొత్త నోట్లను వాళ్ళ మీద మాత్రం కఠినమైనటువంటి కొత్త చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.